ఓకే, దర్ ఇస్ అ మూవీ యూ షుడ్ వాచ్. ఏ సినిమా కూడా మీరు ఏ దాకా వెళ్ళిపోతున్నారు, ఏ దాకా వెళ్ళిపోతారు ఇంకా ఫ్యూచర్లో, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత. ఇప్పుడే ఆల్రెడీ ఓన్లీ మోషన్ క్యాప్చర్ ద్వారా మీ ఫేస్ని, మీ ఎక్స్ప్రెషన్, మీ అంటే నాట్ యూ, జనరల్గా మెజర్మెంట్స్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు నాన్నగారికి బెంగళూరులో చేయించాం, బెంగళూరులో కూడా ఉంది. బెంగళూరు గవర్నమెంట్ తయారు చేసి వైట్ ఫీల్డ్లో పెట్టారు. బట్ 1 వీక్ బ్యాక్ నాన్నగారిది నెక్స్ట్ సినిమా కోసం వి జస్ట్ గాట్ ఫోటోగ్రామెట్రీ. అంటే ఇప్పుడు సింపుల్గా ఒక 20 రోజులు 30 రోజులు ఇస్తే చాలు, మిగతా 70 రోజులు బాడీ డబుల్స్ తోటి మోషన్ క్యాప్చర్ తోటి లాగించేస్తున్నారు కదా ఇప్పుడే ఆల్రెడీ. మీరు ఏ దాకా వెళ్ళిపోతారు? మూర్తి గారు, మీ కాలం అప్పుడు అందరూ లైవ్ మ్యూజిక్తో చేసేవాళ్ళు. మ్యూజిక్ సాంగ్ రికార్డ్ చేసేటప్పుడు అందరూ వచ్చి ఆర్కెస్ట్రా అందరూ చేసేవారు. ఎవరైనా ఒక్కడు తప్పు చేస్తే మొత్తం రీప్లేస్ చేయాలి. పాట పాడేటప్పుడు మేమందరం చిన్నప్పుడు స్టూడియోకి వెళ్ళేవాళ్ళం, ఎస్పీపీ గారు వీళ్ళందరూ పాడేటప్పుడు. ఒక్కసారి మొదలెట్టారంటే ఎండ్ దాకా ఇట్ ఈస్ 1 సింగిల్ టేక్, మధ్యలో ఆపలేరు. ఇప్పుడైతే ఒక్కొక్క బిట్గా రికార్డ్ చేస్తున్నారు. కోరస్ తప్పు చేసినా కూడా మామూలు తిట్లు తినేవాళ్ళు కాదు, దే హ్యావ్ టు సింగ్ ఆల్ ఓవర్ అగైన్. నాకు బాగా గుర్తు, పుణ్యభూమి నా దేశం దాదాపు 14 సార్లు 15 సార్లు పాడాల్సి వచ్చింది బాలు గారు. గస ఆయన బయటకు వచ్చి ఉండేటప్పుడు ఆయన టేక్ ఆయన గస వచ్చేది. సో వీ సా దట్. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మీకు లైవ్ ఆర్కెస్ట్రా ఉందని మీరు సాంగ్ వింటున్నారా, లేకపోతే ఆల్రెడీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ సాంగ్ వింటున్నారా? మీరు పాట వినేటప్పుడు బాగుందా లేదా అని వింటున్నారు. రేపు సినిమా చూసేటప్పుడు విష్ణువా ప్రభాస్ నిజంగా యాక్ట్ చేశాడా, లేకపోతే వాడు ఏ అవతార్ యాక్ట్ చేసిందా, లేదా వాడు డూప్ యాక్ట్ చేశాడా అనేది మీకు అనవసరం. మీరు సినిమా చూసేటప్పుడు మేక్ బిలీవ్. రెండోది, నీకెందుకు చెప్పాలి నా డూప్ యాక్ట్ చేశాడని చెప్పి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, నువ్వు వచ్చే నన్ను చూడడానికి. నేనే కనిపిస్తున్నాను కదా అక్కడ నీకు. సో వాట్స్ యువర్ ప్రాబ్లమ్? షుడెంట్ బి అ ప్రాబ్లమ్ ఫర్ యూ. సో మీకు బాడీ డబుల్ ఉన్నారా? నాకు ఇప్పుడు నా హైట్కి ఒక్కడు మాత్రం దొరికాడండి కన్నప్పకి, బట్ హీ వాజ్ 4 inches షార్టర్ దెన్ మీ. సో దానివల్ల ఆర్మ్ సరిపోలా మాకు. అంటే కొన్ని షార్ట్స్కి ఎందుకు వస్తాయంటే జీవి డబుల్ యూనిట్కి ఏమవుద్ది, వెనకాల లాంగ్ షార్ట్స్లో మేము నడిచేది కానీ జనాలు మాస్టర్ షార్ట్స్లో ఇప్పుడు మేజర్ యాక్టర్స్ ఇక్కడ ఉన్నారనుకో, నా బ్యాక్ షాట్ తీయాలనుకో, ఇట్ వుడ్ హెల్ప్ అ బాడీ డబుల్. ఐఎమ్ సర్చింగ్, బట్ నా హైట్ నా స్ట్రక్చర్కి దొరకలా. సో ఇప్పుడు తగ్గాను, ఏమైనా దొరుకుతారేమో చూడాలి. ప్రభాస్ గారు 30 నిమిషాల పాటు ఉన్నారు మీ సినిమాలో. 30 నిమిషాల పాటు ఉన్నారంటే కనీసం 30 రోజులైనా కాల్ షీట్లు ఇవ్వాల్సిందే. అవసరం లేదండి ఈ టైంలో. అంటే ప్రభాస్ గారిదిను, అక్షయ్ కుమార్ గారిదిను, మోహన్ లాల్ గారిదిను ఎలా చేసామంటే, బికాజ్ వీ హ్యాడ్ లిమిటెడ్ డేట్స్, లెస్ దెన్ 10 days వీళ్ళందరిది. సో మేము ఏం చేసాం, వీ యాక్చువల్లీ షాట్ ఎవ్రీథింగ్. సెట్ ముందు వేసేసుకున్నాం, లైటింగ్ అంతా మ్యాచ్ చేసుకున్నాం. కెమెరామ్యాను థియేటర్ ఆర్టిస్ట్ని పిలిపించుకున్నారు, కెమెరా మూమెంట్స్ డైరెక్టర్ అంతా చేసాం. డైరెక్టర్ సెట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. అంతా షూట్ చేసాం, ఎడిట్ చేసుకున్నాం, చూసుకున్నాం. కరెక్షన్స్ ఏమైనా ఉందా అని ఇప్పుడే మాట్లాడేసుకుందాం. లేదు, దీస్ ఆర్ ద డైలాగ్స్, దిస్ ఇస్ ఇట్, డన్. యాక్టర్స్ వచ్చారు, షూట్. సో వీ రీషాట్ ద ఎంటైర్ థింగ్ అగైన్. ఆల్రెడీ ఒకటి చేసేసాం, ఇంకొన్ని యాక్టర్స్ని పెట్టి యాక్టర్స్ని రీప్లేస్ చేసి చేసాం. సో కెమెరాస్ వే లాక్, దట్ వాస్ లాక్, దిస్ వాస్ లాక్. ముగ్గురికి ఎక్కడ బాడీ డబుల్స్ వాడాలన్న అవసరం అవసరం లేదు. ప్రభాస్ గారు సెట్లో బాడీ డబుల్ లేదు. ఇప్పుడు తెలుసు కదా, అది కాదు సార్. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, స్క్రీన్ మీద కనిపిస్తుంది డూబా నిజంగా హీరోనా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దీన్ని ఒక హీరోగా ఎలా చూస్తారు సార్? అది మీరు సినిమా చూసేటప్పుడు మీకు ఇబ్బంది కలగనప్పుడు అది డూప్ అయితే ఏంటి, హీరో అయితే ఏంటి, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సీ ద డిస్కషన్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ దట్ ఒక యాక్షన్ సీక్వెన్స్ దీనికి ముందు డూప్లు ఉండేవాళ్ళు, అది తెలిసిపోయేటివి అప్పట్లో. సో మీరు కూడా ఎక్స్క్యూజ్ చేశారు, చాలామంది హీరోస్ని ఎక్స్క్యూజ్ చేశారు. మా అందరిని, మా జనరేషన్ కానీ, నా ముందు జనరేషన్ కానీ మీరు ఎక్స్క్యూజ్ చేశారు. ఓకే, డూప్ అనేది మీరు ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు టు సాటిస్ఫై యూ వీఆర్ యూజింగ్ ద టెక్నాలజీ. ఆడియన్స్ని సాటిస్ఫై చేయడానికి యూజింగ్ ద టెక్నాలజీ. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్. అది తెలియనంత వరకు యూ షుడ్ బీ హ్యాపీ. తెలిస్తే దెన్ యూ షుడ్ క్వశ్చన్ ఇట్, అదేంటని డూప్తో చేశారు అది. కానీ మేకింగ్ వీడియోలు బయటకు వస్తున్నప్పుడు మనకి హీరో కనిపించట్లేదు, నాకు డూబులే కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను థియేటర్కి వెళ్తుంది నా హీరోని చూడడానికి, థియేటర్కి వెళ్తుంది నేను 150 రూపాయలు 200 పడుతుంది నా హీరోని చూడడానికి, కానీ ఫ్యాన్ అనుకుంటే అది వాడు తప్పు కాదు. అది ఎక్కువ రోజులు ఉండదండి ఫీలింగ్. ఎందుకు చెప్పినా నేను, ఆడియన్స్ కూడా ఎవాల్వ్ అయిపోతున్నారు. యాజ్ లాంగ్ యాజ్ ద డిఫరెన్స్ ఇస్ నాట్ నోన్, ఇట్ ఈస్ ఓకే. కానీ ఏ షాట్లో ఎవరు చేశారనేది మాత్రం బయట పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫాల్ గై అని ఒక మూవీ వచ్చింది ఇంగ్లీష్లో ఈ మధ్య.
ఆ హాలీవుడ్ హీరో ఏం చేశాడు, వాళ్ళిద్దరు స్టంట్మెంట్లు పక్కన పక్కన పెట్టుకొని భుజాల పైన చేసుకొని ఇదిగో మై బాడీ డబుల్స్ అని చెప్పాడు. అంతెందుకు ఇతను మన రాక్, అతను బాడీ డబుల్ యాజ్ ఇట్ ఈస్ దిల్ ఫ్లాంట్ హిమ్ అవుట్ సైడ్, దిల్ షో దిస్ ఇస్ మై బాడీ డబుల్ అని చెప్తారు. అండ్ దట్ ఈస్ ఓకే. వాళ్ళు డ్రెస్ వేసుకున్న తర్వాత మార్క్ వాల్బర్గ్ ఒక పోజ్ భలే ఇచ్చారు, ఇలా పెట్టి పక్కన అతను పెట్టి మా ఇద్దరిలో ఎవరు మార్క్ వాల్బర్గ్ చెప్పు అన్నాడు. సో దట్ ఈస్ ఫైన్. అది ఇప్పుడు ఇబ్బందిగా కలగచ్చు కానండి, వెళ్ళవెళ్ళంగా ఇది ఒక యాంగిల్ సార్, అంటే ఫ్యాన్స్ ఉంది. ఇంకో యాంగిల్ కూడా చూస్తే మీ ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత కేవలం మీ ఫేస్ని మీరు ఎన్కాస్ట్ చేసుకుంటున్నట్టే కదా, చాలుగా, అంతే కదా. మీకు ఇచ్చే డాష్లు చేసి నానా కష్టపడి ఒక స్టేజ్కి ఒక హీరో వచ్చిన తర్వాత ఓకే నా ఫేస్ని నేను వాడుకోవాలి అనుకుని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు జీవి మాట్లాడినట్టు మొత్తం మ్యాప్ చేసేసుకొని ఇప్పుడు విష్ణు ఉన్నాడు మొత్తం మ్యాప్ చేస్తాను. సరే విష్ణు దాకా ఎందుకు, లెట్ మీ టేక్ ద కేస్ ఆఫ్ ప్రభాస్ని తీసుకుందాం నా మిత్రుడిది. ఓకే, ప్రభాస్ని నేను ఈరోజు స్కాన్ చేశాను అనుకోండి, టోటల్గా స్కాన్ చేసి రేపు వచ్చి తరం చెప్తున్నాను నేను, నెక్స్ట్ ఐమ్ టాకింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద నెక్స్ట్ 5 yearsలో, 5 years లోపలే వస్తుంది. లెట్స్ 3 years అనుకోండి. 3 years ఏమవుతుంది, ప్రభాస్ని మొత్తం స్కాన్ చేసేసాను. మీరు ముగ్గురు పెద్ద డైరెక్టర్లు, ఓకే, మీ ముగ్గురికి ప్రభాస్ కావాలి, థియేటర్స్లోనూ ప్రభాస్ సినిమాలు రన్ అవ్వాలి. ఓకే, ఎవ్రీ 8 monthsకి ఒక సినిమా రిలీజ్ చేద్దాం ప్రభాస్ అని ఫిక్స్ అవుతారు. ప్రభాస్ స్క్రిప్ట్ అంటారు, బాగుంది, హీరోగా నాకు నచ్చింది, దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ డూ అన్నీ చెప్తాడు. దాని తర్వాత మీకు ఒక 20 days ఇస్తాడు. మిగతా మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకోవచ్చు, మీరు క్రియేట్ చేసుకొని ఏఐతో వచ్చేయచ్చు. మీరు సినిమా చూసేటప్పుడు ఓన్లీ ప్రభాస్ విల్ బీ దేర్. రేపు నాట్ జస్ట్ ప్రభాస్, ఎనీ హీరో, అండ్ ప్రభాస్ విల్ నాట్ ఏజ్, విష్ణు విల్ నాట్ ఏజ్, అల్లు అర్జున్ విల్ నాట్ ఏజ్, గోపీచంద్ విల్ నాట్ ఏజ్, దే విల్ ఆల్వేస్ బీ లైక్ దట్. రేపు కొత్త అది వదిలేసేయండి, మా వరకు ఉందా ఓకే, రేపు రామారావు గారిని తీసుకొచ్చేస్తాను, మా నాన్నగారిని తీసుకొస్తాను సపోర్టింగ్ క్యారెక్టర్. రేపు చిరంజీవి గారిని ఒక 20 సంవత్సరాల తర్వాత అంకుల్ మీరు ఈ సినిమాలో యాక్చువల్లీ క్యారెక్టర్ నచ్చిందా చెప్పండి అంటాడు. ఓకే అంటాడు ఆయన. ఓకే అయిన తర్వాత ఆయన క్యారెక్టర్ని తీసుకొచ్చి నేను పెట్టుకుంటాను పెద్ద మనిషిగా. పెద్దరాయుడులో ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఉదాహరణ చెప్తున్నాను, లేకపోతే సూర్యవంశంలో ఆయన లాంటి ఒక పెద్ద క్యారెక్టర్ పెడతాను నేను, ఆయన యాక్ట్ చేస్తాడు. మాకందరికి ఇబ్బంది కాదు, నెక్స్ట్ కొత్తగా రావాలనుకుంటాడు చూడండి హీరోలు ఒక 10 సంవత్సరాల తర్వాత, వాళ్ళు రాగలరా లేరా అనేది క్వశ్చన్. ఎప్పటికీ మీరు వెళ్తుంటారు అంతే. సార్ ఇప్పుడు ఒకటి చెప్పండి, ఏ వచ్చేసిన తర్వాత మీరు ఇందాక అన్నారు మీ నాన్నగారిని చిరంజీవి గారిని మీ అందరిని పెట్టుతున్నారు. సపోజ్ నేను వితౌట్ మీ పర్మిషన్స్ లేకుండా నేను ఏలో మీ క్యారెక్టర్ క్రియేట్ చేసి ఒక సినిమా తీసేస్తే. బ్యూటిఫుల్ క్వశ్చన్. నా దిస్ ఇస్ వాట్ నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్గా అగ్రిమెంట్లు రివైజ్ చేసి ప్రెసిడెంట్గా నేను అందరికీ హెచ్చరించాను. నా ద ఎంటైర్ కౌన్సిల్ అందరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడుతాను, నా క్యారెక్టర్ని మీరు వాడుకోవడానికి లేదు. అర్థమైందా అండి? దాంట్లో 2 విధాలు ఉన్నాయి. మొన్న అందుకే హాలీవుడ్ అంతా స్ట్రైక్ అయింది ఒక 2 years బ్యాక్. ఈరోజు ప్రభాస్ వచ్చాడు, యాక్ట్ చేసి వెళ్ళిపోయాడు. నేను రేపు సినిమా తీస్తున్నాను క్రానికల్స్ ఆఫ్ కన్నప్ప అని. తీసిన తర్వాత నేను ప్రభాస్ యాక్ట్ చేసిన క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్ నేను తీసుకొచ్చి సినిమాలో వాడుకుంటాను. నేను ఆయన క్యారెక్టర్ వేసేస్తాను అంటే రేపు ప్రభాస్ వచ్చి నేను క్వశ్చన్ చేశాను, హౌ కెన్ యూ యూజ్ దట్స్, నువ్వు నన్ను కదా వాడుతున్నావు అంటే నేనేమంటాను, నిన్ను వాడట్లా నా రుద్ర క్యారెక్టర్ను వాడుతున్నాను అంటాను. హూ హోల్డ్స్ ఐపీ? మొన్న ఆల్రెడీ కోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది, చూసారు లేదో,